హలో ఫ్రెండ్స్, ఈరోజు డాటర్ అండ్ మదర్ది ఫ్రాక్ ఒకేసారిలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మదర్ కుట్టినాక మిగిలిన క్లాత్తో చాలా నీట్గా చక్కగా కుట్టుకోవచ్చు. మదర్కి అంబ్రెల్లా కుట్టి డాటర్కి అయితే ఇలా మన కుచ్చుల ఫ్రాక్ చాలా బాగా మంచి కుట్టుకోవచ్చు. మనం బార్డర్ ఉంటే మాత్రం ఈ విధంగా కింద బార్డర్ యాడ్ చేసుకుంటే కుచ్చుల ఫ్రాక్ సూపర్గా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. దీని కొలత లేదో చెప్తా. చిన్న పాపకైతే మనకు మామూలుగా బోట్ నెక్ తీసుకోవాలనుకుంటే 3.5 తీసుకోవాలి. చిన్న బేబీకి 3.5 తీసుకొని సేమ్ ఆర్మల్ కూడా మనం 3.5 తీసుకోవాలి. ఇంకా మనకు ఆ పాప వెయిట్ సైజు బట్టి మనము కొలతలు తీసుకోవాలి. నేనైతే ఈ పాపకైతే 7 తీసుకున్నాను, అంటే మొత్తం బాడీ ఫిట్టింగ్తోనే. ఇంకా నెక్ వచ్చి 3.5 తీసుకున్నాం. బోట్ నెక్ కింద చిన్న డ్రాప్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మనము హైట్ వచ్చి 10 తీసుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ పోతే మనకు 9 వస్తుంది. సో మిగిలిన క్లాత్తో ఈ విధంగా మనము ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాక మిగిలిన చిన్న చిన్న ముక్కల మీద ఒక్కొక్క భాగం మనం సపరేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వేస్ట్ క్లాత్ కాబట్టి వేస్ట్ క్లాత్ని మనం కరెక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలన్నా ఈ విధంగా చూడండి. కొంగు భాగం ఉంది కదా, కొంగు భాగంలో 2 ముక్కలు చేసుకోవాలి. ఎందుకంటే వేస్ట్ కొంగు మదర్కి ఏమో ఫుల్ నీట్గా అంబ్రెల్లా కుట్టినాక మిగిలిన క్లాత్ కాబట్టి మనం కొంచెం చూసి అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. కొంగు భాగంలో అయితే నేను 2 భాగాలు చేసుకున్నాను. లోపల లైనింగ్ వచ్చి అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి. ముందు పైన భాగం అయితే మనకు కుర్చీలు పెట్టుకుంటే లోపలైతే అంబ్రెల్లా. నేనైతే హైట్ కూడా 10 తీసుకున్నాను. మనకు కింద కుర్చీలు వచ్చి 3 ఇంచెస్ ఉంటుంది, హైట్ వచ్చి 10, మొత్తం 13 ఇంచెస్ చిన్న పాపకు ఫ్రాకు. ఫుల్ లెంత్ వచ్చి 13. సో ఈ విధంగా అయితే మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం లైనింగ్కి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ పీస్ కలిపి కుట్టుకున్నాలి. ఇలా చిన్నగా నెక్ పెద్దగా అనిపిస్తే ఈ విధంగా చిన్నగా డాట్ 2 కలిపి పెట్టుకుంటే మనకు నెక్ డీప్ కాదు, చిన్న పాప కాబట్టి కరెక్ట్గా వస్తుంది నెక్ జారకుండా. ఆ తర్వాతకి మనం చిన్న కచ్చకలు పెట్టుకొని అదే నెక్ను ఉల్టాయించుకొని ఐరన్ చేసుకొని చాలా నీట్గా చక్క చూడండి ఎంత బాగా వచ్చింది. చిన్న డ్రాప్ చిన్న పాప కాబట్టి పైపింగ్ వేస్తే నెక్ పెద్దగా అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా మనం జాయింట్ చేసి ఇలా మనం మడిపి వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే డాట్ చేసుకోవాలి నడుము దగ్గర. ఆ తర్వాతకి పైన భాగం కింద భాగం 2 కలిపి కూడా మనం ఒకసారి కుట్టేసుకోవాలి. ఈ చూపించిన విధంగా అయితే మనకి 2 భుజాలు జాయిన్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ పెట్టి జాయిన్ చేసుకుంటే చిన్నపిల్లలకు నెక్ అస్సలు జారది. ఏమైనా ఎగస్ట్రా ఉంటే మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన భాగంలో చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఆ లెంత్కి సరిపోను మనం ఇందాక రెడీ చేసిన బాడీ పార్ట్ ఎంత ఉందో దానికి సరిపోను కుచ్చులు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ముందు భాగం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే కింద పైన భాగం నుంచి కింద భాగం మనము దానికి ఎంత కొలత ఎంత మార్జిన్ అని ఉంటుంది. ఫస్ట్ మనం పైన భాగం రెడీ చేసుకున్నాక కింది భాగం కుచ్చులు పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. దీనికి ఉల్టా సీదా చూసుకోవాలి. మిగిలిన క్లాత్ బార్డర్తో ఈ విధంగా సన్న కుచ్చులు పెట్టుకోవాలి. మనకు ఎక్కువ మనకు క్లాత్ ఉంటేనేమో కుచ్చులు హెవీ పెట్టుకోవాలి. క్లాత్ తక్కువ ఉంటే మాత్రం చూసి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి. 2 వైపుల ముందు భాగం వెనుక భాగం కూడా 2 ఒకేలాగా పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం ఫ్రాక్ కూడా కుచ్చులు కరెక్ట్ వచ్చినా చూసుకొని పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాతకి లైనింగ్ మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ అది అటాచ్ చేసుకొని బాడీను మనకు కింది భాగం 2 కూడా జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఏమైనా ఎక్కువ అనిపిస్తేను బాడీ కన్నా కింద లేయర్ పెద్దగా ఉంటే కన్నా కొంచెం లైట్గా అక్కడక్కడ కుచ్చు పెట్టుకుంటూ సెట్ చేసుకోవాలి. మనకు బాడీ ఎంత ఉందో అంతలోనే మన కింది భాగం అందులోనే సరిపోయేటంతగా మనం కుచ్చు పెట్టుకొని వేసేది. కాస్తంత పెద్దగా అయింది కానీ చిన్న డాట్ వేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం కట్ చేస్తే మళ్ళీ మనకు షేప్ అంతా అవుట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా అందులోనే చిన్న కుచ్చు పెట్టేసుకుంటే నీట్గా చక్కగా మంచిగా అనిపిస్తుంది. చిన్న పాపే కాబట్టి కుచ్చులు బాగుంటుంది. ఈ విధంగా వెనక భాగం కూడా ఆ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ముందు వెనక సేమ్ ఈ విధంగా చిన్న కుచ్చులు పెట్టుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్, నేను హ్యాండ్స్ అయితే బుగ్గ చదువులు పెడదాం అనుకుంటున్నాను. పైన నుంచి అటు 3 కుచ్చులు ఇటు 3 కుచ్చులు పెట్టేస్తున్నాను. ఇది చిన్న కుచ్చులు. కింద వచ్చి ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటా. మనం ఇలా ఫస్ట్ ఒకసారి మడిపి రెండో విధంగా మడుపుకొని ఆ ఎడ్జ్ నుండి కుట్టేసుకోవాలి. కింది భాగం కుట్టేయకుండా ఓన్లీ పైన భాగమే కుట్టేసుకోవాలి ఇలా. ఆ తర్వాతకి 1 ఇంచ్ మనకి ఎలాస్టిక్ తీసుకోవాలి. నా దగ్గర లేదు ఎలాస్టిక్, మామూలుగా వేరే 2 ఇంచెస్ దాంట్లోకి వెళ్ళి నేను నాకు సరిపోయేంత ఎలాస్టిక్ కట్ చేసుకున్నాను సన్నగా. ఈ విధంగా అయితే మనకు రెడీమేడ్ దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేసేసాను. అలా ఎలాస్టిక్ తీసుకున్నాక ఇది
ఇటు భాగం అటు భాగం మనకు సరిపోయేంత చూసుకొని ఒక కుట్టేసుకోవాలి, ఎలాస్టిక్ జారిపోకుండా. అంతే, మొత్తం క్లాత్ మొత్తం సరి చేసి మిగిలిన ఎలాస్టిక్ దగ్గర మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. మిడిల్లో పెట్టుకొని భుజం నుంచి అటు నుంచి ఇటు కరెక్ట్గా మనము ఒకేలాగా కుట్టుకోవాలి. ఒకవేళ మనకు హ్యాండ్ పెద్దగా అయితే కానీ కొంచెం ఒక కుచ్చు పెట్టుకొని అందులోనే అడ్జస్ట్మెంట్ చేసేయాలి. ఈ విధంగా మళ్ళీ ఫైనల్గా మనకైతే బాడీ ఫిట్టింగ్ ఇచ్చుకోవాలి. అమ్మాయి సైజ్ ఎంత దానికన్నా కాస్త లూజ్ పెట్టుకోవాలి. కట్టుకోవడానికి నాడలు కూడా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు ముందుగా రెడీ చేసిన నాడలను మనం రెండింటి మధ్యలో మిడిల్లో పెట్టుకొని ఒక కుట్టేసుకోవాలి. రెండుకు సమానం ఒకే దగ్గరికి రావాలి. నడుము దగ్గర వెనక భాగం ముందు భాగం ఒకే దగ్గర రావాలి, లేకుంటే కిందికి పైనకి అనిపిస్తుంది, షేప్ కరెక్ట్గా ఉండదు. ఇలా నడుముకు ఒక 2 ఇంచెస్ వరకు రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాతకి కింద భాగము విడదీసి జాయిన్ చేసుకోవాలి. ఓన్లీ నడుముకు 2 ఇంచెస్ వరకు అయితే చూడండి ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది నీట్గా. మిగిలిన క్లాత్ చిన్న బో పెట్టుకోవాలి. దానిపైన ఇక్కడ ఒక మనం ఉక్కు కుట్టుకోవాలి, అంటే డోరీ పెట్టుకోవచ్చు. చిన్న పాప కాబట్టి డోరీ అవసరం లేదు, కానీ చిన్న ఒక ఉక్కు పెట్టుకొని దాని మీద బటన్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే ఫ్రాక్ ఈ విధంగా రెడీ అయ్యి చూడండి ఎంత బాగుందిలే. మిగిలిన క్లాత్తో వేస్ట్ కాకుండా మనకు తల్లికి కుట్టినాక మిగిలిన క్లాత్తోనే ఇది వాళ్ళ మమ్మీ కుట్టాక మిగిలిన క్లాత్